నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్య సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ డాక్టర్స్ ప్రైమ్ సిటీ వెంచర్ ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే బిల్లా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ చైర్మన్ కు ప్రశంసలు యాదాద్రి జిల్లాలో గోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొని డీసీఎంలోని ఇద్దరు మృతి ప్రజల నేత బాబు జగజీవన్ రామ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిర్మల్ జిల్లాలో కూలిన ఇంటర్నెట్ టవర్ తప్పిన పెను ప్రమాదం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హన్మకొండ జిల్లా దామోర మండలంలో 13 ఎకరాలలో ప్రముఖ వ్యాపారవేత్త బిల్లా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్స్ ప్రైమ్ సిటీ వెంచర్ను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వరంగల్ నగరానికి కూతవేటు దూరంలో ప్రముఖ హాస్పిటల్స్ ఉన్న సువిశాల ప్రదేశంలో నూతన వెంచర్ను ప్రారంభించడం అభినందించదగ్గ విషయమని బిల్లా రమణారెడ్డి ఎమ్మెల్యే ప్రశంసించారు. నిజానికి దామెర చేసే ముందు ఏముంటుందో ఏదో అనుకున్నాం. అతి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గర కిలోమీటర్ దూరాన ఇందాక వీరు అన్నట్టు 2 హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి, ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ ఒకటి, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. మంచి మంచి హోటల్స్ కూడా ఈ ఔటర్ రింగ్ రోడే ప్లాన్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ ఎన్హెచ్ రోడ్డు రేపు స్టార్ట్ కాబోతుంది. అది కూడా 4 లైన్స్ రోడ్. ఇక్కడి నుంచి కూడా 4 లైన్ రోడ్డు శాంక్షన్ అయింది, టెండర్ కూడా అయిపోయింది. ఇక్కడి నుంచి ములుగు వరకు ఏదైతే ఆత్మకూర్ల డివైడర్ తోటి రోడ్ ఉందో అదేవిధంగా ఇక్కడి నుంచి ములుగు వరకు టోటల్ డివైడర్ తోటి రోడ్ శాంక్షన్. దానికి కూడా మరి రమణారెడ్డి గారికి కలిసి వచ్చినట్టే. ములుగు జిల్లా నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, భూపాలపల్లి జిల్లా నుంచి వచ్చేవారు కానీ మన దామర ఒక సెంటర్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. అది కావాలి, వారికి కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుని నేను ప్రార్థిస్తా ఉన్నా. దామెర హెడ్ క్వార్టర్లో బిల్లా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అని నేను బిల్లా రమణారెడ్డి ఈరోజు ధర్మారెడ్డి పర్కల్ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారి హస్తాలతో ఈరోజు ఈ వెంచర్ గోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనిలో విల్లాలుగా, ప్లాట్లుగా, ఇది ఒకటి డాక్టర్ ప్రైమ్ అని పెట్టడానికి కారణం ఏంటంటే ఇది ఒక హాస్పిటల్స్ హబ్గా తయారైంది. ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడికి ప్రతిమ మెడికల్ కాలేజ్ కూడా రావడం జరిగింది. అందుకని దీనికి నియర్లో 1 కిలోమీటర్ వ్యవధిలో ఉన్నది కాబట్టి దీనికి డాక్టర్స్ సూచన మేరకు ఇది డాక్టర్ ప్రైమ్గా పెట్టడం, నామకరణం చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ ఇతరులు కోరుకోవడం జరుగుతుంది. రేట్లు 15,000 పెట్టడం జరిగింది. అదేవిధంగా కమర్షియల్ అయితే 20,000 ఉంది. ఇది కమర్షియల్ బిట్లలో 20,000గా పెట్టడం జరిగింది. ఇది సామాన్యులకు అందుబాటులో ఉందండి. ఇక్కడ ఇప్పుడు దాదాపు 3 కోట్లు 4 కోట్ల ఎకరం జరుగుతున్నది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎకరాన్ని యాడ్స్ రేట్ పెట్టడం జరిగింది. చిన్న బెజ్జంకి ఒక దారం ఎక్కించడానికి తంటాలు పడుతుంటే సత్యబాబుచారి కరోనా సమయంలో ఓ రూపకల్పన చేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు గ్రామానికి చెందిన ఏలేశ్వరం సత్యబాబుచారి ఒక బియ్యం గింజకు బెజ్జం వేసి 1-2 కాదు ఏకంగా 100 సన్నటి రాగి తీగలను బెజ్జంలోకి ఎక్కించాడు. మరొక బియ్యం గింజకు బెజ్జం వేసి 85 దారం ఓగులను ఎక్కించి హౌరా అనిపించాడు. గ్రామం. నా పేరు ఏలేశ్వరం సత్యబాబుచారి. ఈ కరోనా వల్ల దాదాపుగా 50-55 రోజుల నుంచి పనులు లేక పనులు అన్నీ ఆగిపోయినాయి. ఆగిపోవడం వల్ల ఏదో ఒకటి ఆలోచన చేసి ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచనతో ఒక బియ్యం గింజ రంధ్రం చేసి ఒక 85 దారం పోగులు ఎక్కించాను. మరో గింజకు రంధ్రం చేసి ఒక 100 రాగి తీగలు కూడా ఎక్కించాను. చాలామంది చాలా రకాలుగా చేసిన కళాకారులు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాను. వాళ్ళు శుద్ధ ముక్కలపై, సబ్బు పిల్లలపై బొమ్మలు చేసిర్రు. తర్వాత ఒక బియ్యం గింజపై అక్షరాలు కూడా చెక్కినారు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఒక కొత్త ఆలోచనతోని ఈ బియ్యం గింజకు రంధ్రం చేసి ఈ 2 కార్యక్రమాలు చేసి
చేసినందుకు చాలా నాకు సంతోషంగా ఉంది. యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండలం తుప్రాన్పేట జాతీయ రహదారిపై టైర్ పంక్చర్ ఆగి ఉన్న కంటైనర్ లారీని గమనించకపోవడంతో వెనుక నుండి డీసీఎం ఢీకొట్టింది. దీంతో డీసీఎం డ్రైవరు క్లీనర్ అక్కడికక్కడ మృతి చెందారు. వీరు మహారాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా కోరుట నియోజకవర్గం మేట్పల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతి రావు బాపులే పాఠశాలలో టీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల సంజయ్ ఉపాధ్యాయులను సత్కరించారు. 10th విద్యార్థులు 10కి పై ఉత్తీర్ణత సాధించే సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆనందం అధ్యాపకులను అభినందించారు. పిల్లలు అల్పాహారం చేస్తున్న సమయంలో చిన్నారులతో ఆయన ముచ్చటించారు. ఎక్కువ మంది అందరూ మ్యాథ్ సైన్స్ ఎక్కువ మందికి మ్యాథ్నా సైన్స్ ఎంతమంది డాక్టర్ ఉందా ఏం చదివినా మంచిదమ్మా ఓకే. కాప్రా డివిజన్ జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు కొయ్యాడ వెంకటేశ్వర్ జగ్జీవన్ రామ్కు నివాళులు అర్పించి మాట్లాడారు. ఆయన అడుగుజాడల్లో తమ పిల్లను నడిపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బాబు జగ్జీవన్ వర్ధంతి ఘనంగా మేము ఎంఆర్పీఎస్ తరఫున జరుపుకుంటున్నాం. ఆయన దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ దేశ ఉప ప్రధానిగా చేశాడు. ఆయన సేవలను మేము ఎప్పటికైనా మరవలేము. ఆయన స్ఫూర్తిని మా పిల్లలకు కూడా ఆయన ఆశయాల అడుగుజాడల్లో నడవమని మేము చెప్తామని మా పిల్లలకు బోధిస్తామని ఎంఆర్పీఎస్ తరఫున కోరుతున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి ఎస్సీ మైనారిటీలో ఎంతో ఘనంగా ఆయన అడుగుజాడల్లో నడవనించి విధానము ఇప్పటికైనా ఆయన ఉప ప్రధానిగా చేసి మన జాతరకు ఎంతో మేలు చేసిండు. ఆయన మేలు మేము మరవలేము కాబట్టి మరి ఎల్లవేళ ఆయన అడుగుజాడల్లో నడతామని మేము పూర్తి స్థాయిలో తిరిగి ఈ జవహర్ నగర్లో ఉంటున్నాం. జవహర్ నగర్ ఎంఆర్పీఎస్ గణిత మళ్ళా కనపడతావు ఏమో అయిపోయింది.
మీరాకుమారి లోకసభ పార్లమెంట్ తీర్మానం చేసి ప్రస్తావన ఇచ్చింది. మీరాకుమారి గారు మన దళితులు అందరూ ఐక్యత ఉండి జగజ్జీవన్ గారి ఆశయాలు కొనసాగించాలని కోరుతున్నాము. ప్రజల నేత బాబు జగజీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బాబు 36వ వర్ధంతిని పురస్కరించుకొని ఆరంగడ్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మేట్పల్లి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ జగజీవన్ రామ్ దళిత గిరిజన వర్గాలకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో నిర్మించిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిర్మించిన ఇంటర్నెట్ టవర్ వాన తాకిడికి నేలమట్టమైంది. 2-3 సంవత్సరాల కిందట నిర్మించిన ఈ టవర్ నాణ్యత లోపం, అధికారుల నిర్లక్ష్యం వల్లనే కూలిపోయిందని పలువురు అంటున్నారు. నిర్మల్ జిల్లా మూదల్ నియోజకవర్గంలోని పలు పాఠశాలలను మన ఊరు మనబడిలో భాగంగా టీఎస్ఈడబ్ల్యూఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పాఠశాలలో అన్ని వసతులను కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అసలు కొద్దిగా నేచర్ ఎంజాయ్ చేద్దాం. హైదరాబాద్ రోజు వారం ఇస్తే మంచిగా పోతుంది. వారం ఇస్తే మంచిగా పోతుంది. బాగుంది కదా. మొత్తంగా ఈ యొక్క 26,078 పాఠశాలలు అయితే రాష్ట్రంలో ఉన్నాయో వీటిని ఆధునీకరించాలనే ఉద్దేశంతో విఠలరెడ్డి గారు చెప్పినట్లుగా కాంపౌండ్ వాల్ నిర్మాణం కానివ్వండి, కిచెన్ షెడ్స్ కానివ్వండి, డైనింగ్ హాల్స్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ పాతను తీసి కొత్తగా మోడర్నైజ్ చేయడం కానివ్వండి, మైనర్ రిపేర్స్ ఎక్కడైతే గచ్చు ఊడిపోయిందో, లేకపోతే రూఫ్లలో ఇబ్బందులు ఉన్నాయో, టెర్రస్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కానివ్వండి, అదనపు తరగతుల గదుల నిర్మాణం కానివ్వండి, అడిషనల్ టాయిలెట్స్ నిర్మాణం కానివ్వండి, వాటర్ కనెక్షన్ సంపుల నిర్మాణం చేపట్టి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ద్వారా రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్కి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఈ రకంగా 12 అంశాలను తీసుకున్నాం. ఆ తర్వాత సెంట్రలైజ్డ్గా పెయింటింగ్, తర్వాత డ్యూయల్ డెస్క్ ఫర్నిచర్ ఇస్తాము. అన్ని బ్లాక్ బోర్డ్స్ తీసేసి ఆ స్థానంలో గ్రీన్ చాక్ బోర్డ్స్ని ఏర్పాటు చేస్తాము. ఈ రకంగా మొత్తం పాఠశాలలను పూర్తి స్థాయిలో ఆధునీకరించి ఆ వాతావరణాన్ని ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పరచాలి. తద్వారా
ఆడు చదువుకున్న విద్యార్థులకు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులకు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి ఒక ఉత్సాహం వస్తుంది, మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ తొలి విడతలో 9,125 స్కూల్స్, 3,471 కోట్ల రూపాయలు. I repeat, 9,125 schools, 3,471 crores. టోటల్ పెట్టుబడి ఈసారి మనము దీంట్లో అలొకేట్ చేశాం. దాంట్లో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మనబడి పనులు ప్రారంభమైనాయి. ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఈ పనులను ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, నిర్మల్ జిల్లాలో మొత్తంగా 260 పాఠశాలల్ని 80,86,63,124 రూపాయలు. మొత్తం నిర్మల్ జిల్లాలో 260 పాఠశాలలు 80,86,63,124 పాఠశాలల్ని తొలి విడతలో ఎంట్రీ చేసి ఈ 80 కోట్ల పైతో ఇక్కడ వృద్ధి చేస్తా ఉన్నాం. ముదోల్ కాన్స్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ కాన్స్టిట్యున్సీలో వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తొలి విడతలోనే మా కాన్స్టిట్యున్సీలో ఎక్కువ స్కూల్స్ ఉండాలి, ఇక్కడ మా పిల్లలకు మంచి విద్య అందించాలి, ఇక్కడ పేద మధ్యతరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో గ్రామాలలో వాళ్ళందరికీ మంచి విద్యాబోధన చేయాలని ఎమ్మెల్యే గారి యొక్క సంకల్పం ఏదైతుందో దానికి అనుగుణంగా ఇక్కడ 112 స్కూల్స్ తీసుకున్నాం ఈ కాన్స్టిట్యున్సీలో. 39,54,00,000 రూపాయలతోటి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి స్కూల్స్ ని ఆధునీకరిస్తా ఉన్నాం. విఠల్ రెడ్డి గారు ప్రత్యేకంగా చాలా సార్లు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ లో అదనపు తరగతుల నిర్మాణం కానివ్వండి, టాయిలెట్స్ నిర్మాణం కానివ్వండి, పదే ప్రభుత్వానికి ఎక్కడెక్కడ చిన్న సమస్య ఉన్నా కానీ విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చి వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. దాని ఫలితమే ఇక్కడ జిల్లా మొత్తం 250 తీసుకుంటే 112 స్కూల్స్ తీసుకున్నాం. మొత్తంగా ఈ యొక్క 26,078 పాఠశాలలు అయితే రాష్ట్రంలో ఉన్నాయో వీటిని ఆధునీకరించాలనే ఉద్దేశంతో విఠల్ రెడ్డి గారు చెప్పినట్లుగా కాంపౌండ్ వాల్ నిర్మాణం కానివ్వండి, కిచెన్ షెడ్స్ కానివ్వండి, డైనింగ్ హాల్స్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ పాతను తీసి కొత్తగా మోడర్నైజ్ చేయడం కానివ్వండి, మైనర్ రిపేర్స్ ఎక్కడైతే గచ్చు ఊడిపోయిందో లేకపోతే రూఫ్లలో ఇబ్బందులు ఉన్నాయో, టెర్రస్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కానివ్వండి, అదనపు తరగతుల గదుల నిర్మాణం కానివ్వండి, అడిషనల్ టాయిలెట్స్ నిర్మాణం కానివ్వండి, వాటర్ కనెక్షన్ సంపుల నిర్మాణం చేపట్టి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ద్వారా రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్కి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఈ రకంగా 12 అంశాలను తీసుకున్నాం. ఆ తర్వాత సెంట్రలైజ్డ్గా పెయింటింగు, తర్వాత డ్యూయల్ డెస్క్ ఫర్నిచర్ ఇస్తాము, అన్ని బ్లాక్ బోర్డ్స్ తీసేసి ఆ స్థానంలో గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తాము. ఈ రకంగా మొత్తం పాఠశాలలను పూర్తి స్థాయిలో ఆధునీకరించి ఆ వాతావరణాన్ని ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఏర్పరచాలి. తద్వారా ఆడు చదువుకున్న విద్యార్థులకు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులకు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి ఒక ఉత్సాహం వస్తుంది, మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ తొలి విడతలో 9,125 స్కూల్స్, 3,471 కోట్ల రూపాయలు. I repeat, 9,125 schools, 3,471 crores. టోటల్ పెట్టుబడి ఈసారి మనము దీంట్లో అలొకేట్ చేశాం. దాంట్లో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మనబడి పనులు ప్రారంభమైనాయి. ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఈ పనులను ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, నిర్మల్ జిల్లాలో మొత్తంగా 260 పాఠశాలల్ని 80,86,63,124 రూపాయలు. మొత్తం నిర్మల్ జిల్లాలో 260 పాఠశాలలు 80,86,63,124 పాఠశాలల్ని తొలి విడతలో ఎంట్రీ చేసి ఈ 80 కోట్ల పైతో ఇక్కడ వృద్ధి చేస్తా ఉన్నాం. ముదోల్ కాన్స్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ కాన్స్టిట్యున్సీలో వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తొలి విడతలోనే మా కాన్స్టిట్యున్సీలో ఎక్కువ స్కూల్స్ ఉండాలి, ఇక్కడ మా పిల్లలకు మంచి విద్య అందించాలి, ఇక్కడ పేద మధ్యతరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో గ్రామాలలో వాళ్ళందరికీ మంచి విద్యాబోధన చేయాలని ఎమ్మెల్యే గారి యొక్క సంకల్పం ఏదైతుందో దానికి అనుగుణంగా ఇక్కడ 112 స్కూల్స్ తీసుకున్నాం ఈ కాన్స్టిట్యున్సీలో. 39,54,00,000 రూపాయలతోటి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి స్కూల్స్ ని ఆధునీకరిస్తా ఉన్నాం. విఠల్ రెడ్డి గారు ప్రత్యేకంగా చాలా సార్లు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ లో అదనపు తరగతుల నిర్మాణం కానివ్వండి, టాయిలెట్స్ నిర్మాణం కానివ్వండి, పదే ప్రభుత్వానికి ఎక్కడెక్కడ చిన్న సమస్య ఉన్నా కానీ విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చి వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. దాని ఫలితమే ఇక్కడ జిల్లా మొత్తం 250 తీసుకుంటే 112 స్కూల్స్ తీసుకున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో 10th GPA సాధించిన 9 మంది విద్యార్థులకు చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు బహుమతులు అందించారు. అలాగే ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించిన 4 విద్యార్థులకు సన్మానించి 10,000 రూపాయల నగదు బహుమతి అందించారు.
from BPC and Harika from MPC and ఫలితాలు సాధించినటువంటి చిన్నారులకు అభినందనలు శుభాకాంక్షలు. She achieved 437 for 440. Padma madam, Padma madam, all madams please sing. Please Ranti. Very look here. Food cycle. చూడండి మీరు ఎక్కడ చూడమ్మా స్మైల్ ఒక్క జగ స్మైల్ మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చేసే సార్ సామానా ఓకే తెలంగాణ రాష్ట్రంలోని చౌటుప్పల బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలోనే అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 10కి 10 జీపీఏ సాధించి అగ్రభాగాన నిలవడం జరిగింది. ఇంటర్మీడియట్లో 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం చౌటుప్పల ప్రజల అదృష్టంగా భావిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో నల్లగొండ జిల్లాకు సంబంధించి బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డాక్టర్స్ ప్రైమ్ సిటీ వెంచర్ను ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే బిల్లా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ చైర్మన్ కు ప్రశంసలు. యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొని డీసీఎంలోని 2 మృతి. ప్రజల నేత బాబు జగజీవన్ రామ్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. నిర్మల్ జిల్లాలో కూలిన ఇంటర్నెట్ టవర్, తప్పిన పెను ప్రమాదం. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తుండండి. విత్ న్యూస్ లక్ష్మణ సమాజంతో నమస్కారం.